నమస్తే తెలుగు ఫిలిం ఫోరం కు వెల్కమ్. గుంటూరు కారం సినిమా వచ్చింది కదా, రైట్. మరి ఎట్లుందో రివ్యూ చూద్దాం. ముఖ్యంగా ఈ సినిమా ఫెయిల్ అయింది అనేదానికంటే త్రివిక్రమ్ గారు ఫెయిల్ అయిండు అని చెప్తే ఒక ముక్కలు సరిపోతుంది. సంక్రాంతి పండుగ అందులో ఓ అగ్ర హీరో, ఓ మంచి డైరెక్టర్, వాళ్ళిద్దరి కలయికల సినిమా వస్తుందంటేనే సంక్రాంతికి హంగామా మొదలైంది అన్నట్టు. కానీ ఈ సినిమాలో అంత హంగామా ఏం లేదు. అయితే ఈ సినిమా పచ్చిగా చెప్పాలంటే 2005లో వచ్చిన మలయాళీ సినిమా మమ్ముట్టి గారు తీసిన రాజమాణిక్యం సినిమాకు కాపీ. లిటరల్ గా అది కాపీనే. ఆ సినిమా స్టోరీ కూడా సేమ్. ఏంటంటే చిన్నప్పుడే తన బిడ్డను వదిలేసిన తల్లి వేరే వాళ్ళని చేసుకుని ఒక స్థాయికి పోయిన తర్వాత వీడిని ఎట్లయినా అడ్డంకి తొలగించుకోవాలని చేసే ప్రయత్నాలే సినిమా. ఈ సినిమా సేమ్ రాజమాణిక్యం సినిమా అనే స్టోరీ. సో అదే స్టోరీని ఆబ్వియస్ త్రివిక్రమ్ గారి సినిమాలు అలాగే ఉంటాయి. మనకు తెలిసిన స్టోరీనే, మనం ఇంతకుముందు చూసిన స్టోరీకే కొన్ని మాటలు, కొన్ని సీన్స్ ని కవరప్ చేసి మంచిగా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేస్తాడు. బట్ ఇక్కడ త్రివిక్రమ్ గారు ఎందుకో ఫెయిల్ అయిండ్రు అని చెప్పాలి. లిటరల్ గా ఇది త్రివిక్రమ్ గారి ఫెయిల్యూర్. త్రివిక్రమ్ గారు ఆయన ఎక్కడ ఏం అవసరమో అక్కడ కథపై పూర్తి పట్టును ప్రదర్శిస్తూ బలమైన ఎమోషన్స్, పదునైన మాటలతో మ్యాజిక్ చేస్తాడు. అవి ఏ పాత్రలైనా వాటికి ఒక కొత్త రకమైన స్టైల్ ని తీసుకొస్తాడు. బట్ ఇక్కడ త్రివిక్రమ్ గారు ఫెయిల్ అయ్యాడు. తల్లి కొడుకుల బంధం ప్రధానంగా సాగే కథ ఈ సినిమాలోని కంటెంట్. బట్ ఆ కంటెంట్ ని ముందే చెప్పేసిన త్రివిక్రమ్ గారు మధ్యలో దాని తర్వాత ఏం చేయాలి అని తెలియక ఏదో టైం పాస్ సీన్లు పెట్టినట్టు అనిపించింది. కొన్ని పాత్రలకు అసలు సీన్లకు సంబంధమే లేదు అన్నట్టు అనిపించింది. తల్లి తన కొడుకుని ఎందుకు వదిలిపెట్టింది, తల్లికి దూరమైన కొడుకు ఆవేదన ఎట్లుంటది. సో ఆ ఎమోషన్స్ ని కోర్గా చూపించాల్సిన ఎమోషన్స్ ని త్రివిక్రమ్ గారు ఎందుకో చూపించలేకపోయిండు, అక్కడ ఫెయిల్ అయిండు అని అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ఏదో గుంటూరు నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి గుంటూరుకు హీరో తిరుగుతాడు అన్నట్టు అనిపించింది. మధ్యలో కొన్ని ఫైట్లు శ్రీలీల, వెన్నెల కిషోర్ హీరో చేసే కొంచెం ఆ సీన్ కామెడీ కొంచెం అది వర్కౌట్ అయింది తప్ప ఇంకా మిగతాది ఫస్ట్ హాఫ్ లో ఏమీ లేదు. అసలు సినిమాలోని పాత్రలు గాని, క్యారెక్టర్లు గాని, కొన్ని సీన్స్ గాని త్రివిక్రమ్ మార్కుకు ఏమాత్రం సరిపోవు అని అనిపించింది. ఒక్కొక్కసారి ప్రకాష్ రాజు సెకండ్ హాఫ్ లో పాలిటిక్స్ కోసం చేసి ఆయన ప్లాన్స్ అనేది అసలు ఎందుకు చేసిండు అనే ఒక క్వశ్చన్ మార్క్ పెడతాయి. అగ్రిమెంట్ అవి అని చెప్పేసి కొన్ని ఇల్లాజికల్ గా అనిపించిన సీన్స్. బట్ ఒక అగ్రిమెంట్ లోని సైన్ తోని తల్లి కొడుకుల వారసత్వం పోతుంది, తల్లి కొడుకుల బంధం పోతుంది అనే ఒక చిన్న ఇన్సిడెంట్ ని కూడా త్రివిక్రమ్ గారు ఎందుకో దాన్ని కోరుగా మలచలేకపోయిండు అని నాకు అనిపించింది. ఇంకా ఎవరెట్లా చేసిరని చూసుకుంటే మాస్ పాత్రతో మహేష్ బాబు చేసిన హంగామా అంతా ఇంత లేదు. ఆయన ఎనర్జీ, మాస్ పాటలు, ఇంకా ఇంటర్వెల్ వచ్చే కొన్ని సీన్స్, క్లైమాక్స్ కాసిని భావోద్వేగాలను పండించినాయని చెప్పొచ్చు. మహేష్ బాబు క్యారెక్టర్ ఇంకా సినిమాకు హైలైట్. ఇన్నాళ్ళ కెరియర్ లో ఎప్పుడు ఇట్లా డాన్స్ చేయలేదు. డైలాగ్ తగ్గట్టి ఆయన ఇందులో అదరగొట్టిండు. ఎమోషన్స్ అయితే మంచిగా పండించిండు. శ్రీలీల మళ్ళొకసారి డాన్స్ కే పరిమితమైంది. ప్రభుదేవ డూప్ లా ఉంది అని మహేష్ బాబు గారు చెప్పినట్టే ఆమె డాన్స్ అయితే విరగొట్టింది, కానీ సినిమాలో పర్ఫార్మెన్స్ మాత్రం నిల్లు. ఇంకా రమ్యకృష్ణ పాత్ర, ఆమె యాక్టింగ్ మంచిగా ఉంది సినిమాలో. ఇంకా వచ్చేసరికి ఈశ్వరిరావు పాత్ర, ఆమె డైలాగులు కాస్త శృతి మించినట్టు అనిపించింది. ప్రకాష్ రాజు, వెన్నెల కిషోర్ పాత్రలో కొత్తదనం ఏం లేదు. ఇంకా జగపతి బాబు, రావు రమేష్ చాలా మంది నటులు కనిపిస్తారు, కానీ ఏ పాత్రలో బలం కనిపించదు. అసలు వీళ్ళని ఎందుకు పెట్టుకున్నారు అని అనిపిస్తుంది. ఇంకా టెక్నికల్ గా సినిమా మస్తుంది, బట్ కంటెంట్ లా స్టఫ్ లేదు అంతే. ఇంకా సినిమా పాజిటివ్స్ గురించి తెలుసుకుంటే యాజ్ యూజువల్ మహేష్ బాబు గారి యాక్టింగ్, ఇంకా ప్లస్ సాంగ్స్, శ్రీలీల డాన్స్. ఇంకా నెగిటివ్స్ చూసుకుంటే త్రివిక్రమ్ గారు, ఆయన కథనం, ఎమోషన్ లెస్ సినిమా, స్క్రిప్ట్ లో కనబడని బలమైన మార్క్. గుంటూరు కారం ఉన్నా గానీ రుచి లేదు. ఇంకా తెలుగు ఫిలిం ఫోరం రివ్యూ వచ్చేసి 2.75/5. సో ఇది గుంటూరు కారం సినిమా రివ్యూ తెలుగు ఫిలిం ఫోరం నుండి. ఓకే, ఇట్లాంటి మంచి కంటెంట్ కోసం తెలుగు ఫిలిం ఫోరం ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి తెలుగు ఫిలిం ఫోరం. సైనింగ్ ఆఫ్ టీమ్ TFF.